ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై హవాలా దళారి సుకేష్ చంద్రశేఖర్ మరో లేఖను విడుదల చేశారు. చట్టానికి ఎవరు అతీతులు కారు అన్న ఆయన కేజ్రీవాల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిహార్ క్లబ్ కు బాస్ గా కేజ్రీవాల్ కు తాను స్వాగతం పలుకుతానని చంద్రశేఖర్ తన లేఖలో తెలిపారు. ఇక ఖట్టర్ ఇమాందార్ అనే డ్రామాలకు ముగింపు పడిందన్నారు. ఈ నెల 25న తన పుట్టినరోజని, కేజ్రీవాల్ అరెస్ట్ కూడా తన పుట్టినరోజు బహుమతి అనుకుంటున్నానని చెప్పారు. నిజాన్ని ఎక్కువ కాలం దాచిపెట్టలేమన్న సుకేష్ చంద్ర తిహార్ క్లబ్ కు చైర్మన్ గా కేజ్రీవాల్, సీఈఓగా మనీష్ సిసోడియా, సీఓఓగా సత్యేందర్ జైన్ వ్యవహరించవచ్చంటూ లేఖలో తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై హవాలా దళారి సుకేష్ చంద్రశేఖర్ మరో లేఖ విడుదల చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కారు అన్న ఆయన కేజ్రీవాల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిహార్ క్లబ్ కు బాస్ గా కేజ్రీవాల్ కు తాను స్వాగతం పలుకుతానని చంద్రశేఖర్ తన లేఖలో తెలిపారు. ఇక ఖట్టర్ ఇమాందార్ అనే డ్రామాలకు ముగింపు పడిందన్నారు. ఈ నెల 25న తన పుట్టినరోజు అని, కేజ్రీవాల్ అరెస్ట్ కూడా తన పుట్టినరోజు బహుమతి అనుకుంటున్నానని చెప్పారు. నిజాన్ని ఎక్కువ కాలం దాచిపెట్టలేమన్న సుకేష్ చంద్ర తిహార్ క్లబ్ కు చైర్మన్ గా కేజ్రీవాల్, సీఈఓగా మనీష్ సిసోడియా, సీఓఓగా సత్యేందర్ జైన్ వ్యవహరించవచ్చంటూ లేఖలో తెలిపారు. ఇక సుకేష్ చంద్రశేఖర్ లేఖకు సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఇప్పుడు కేజ్రీవాల్ ఉద్దేశించి లేఖ రాయడం జరిగింది. గతంలో కవిత అరెస్ట్ తర్వాత కూడా సుకేష్ ఒక లెటర్ రాశారు. సో అప్డేట్స్ ఏంటి కృష్ణ? లక్ష్మీదుర్గ గతంలో కవిత అరెస్ట్ అయినప్పుడు కూడా స్వాగతం అక్క తిహార్ జైలుకి అంటూ ఒక లేఖ రాసి సంచలనం సృష్టించారు. హవాలా దళారి సుకేష్ చంద్రశేఖర్ ఈ రోజు మరో లేఖ కేజ్రీవాల్ పై కూడా రాశారు. కేజ్రీవాల్ అదేవిధంగా కవిత, ఈ లిక్కర్ స్కామ్ వీటన్నిటి గురించి కూడా తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ గతంలో కూడా అనేక సార్లు అనేక లేఖలు రాశారు. అదేవిధంగా కవితతో పాటు కేజ్రీవాల్ అనుచరులతో తను చేసినటువంటి చాట్ వాటన్నిటిని కూడా బయట పెట్టారు. సో వాటన్నిటిని ఒక్కో రోజు ఒక్కొక్క విధంగా ఆయన బయటకు తీసుకొస్తున్నారు. జైలు నుంచే లేఖలు రాస్తూ తన లాయర్ ద్వారా ఆ లేఖలను బయటికి వదులుతూ ఉన్నారు. ఈ రోజు కేజ్రీవాల్ పై రాసినటువంటి లేఖలు కూడా అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలను అందులో పొందుపరిచారు. మీరు మీ సహాయకులు కలిసి ఖట్టర్ కరప్ట్ పార్టీగా మార్చేశారు ఈ యొక్క టాప్ పార్టీని. నేను జైలులో జరిగేవి కూడా బహిర్గతం చేస్తాను. నా మీద పగ తీర్చుకోవడం జైలు నుంచే మొదలు పెడతారని తెలుసు. ఢిల్లీ జైలు పూర్తిగా మీ ఆధీనంలో ఉన్నాయని, జైలు అధికారులు మీ పప్పెట్లని కూడా నాకు తెలుసు. అయినా కూడా ఈ లేఖ రాస్తున్నా అంటూ అందులో మీ పొగరు, అహంకారాన్ని పైనున్న దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. అందుకే జీరోకు తీసుకొచ్చాడు. మీరు అన్నది నిజం, ఇది రామరాజ్యం. మీ అవినీతి తప్పులకు ఆ దేవుడు రాముడే శిక్ష విధిస్తున్నాడు. సహజ వనరులైన నీటి నుంచి కూడా స్కామ్ చేసి సొమ్ము చేసుకున్నారు. ఇంతకంటే ఘోరం ఇంకేటుంటుందా? నకిలీ మందులతో ఢిల్లీ పేద ప్రజల ఆరోగ్యంతో, పేద పిల్లల చదువుతో కూడా ఆడుకొని సొమ్ము చేసుకున్నారు. కర్మఫలాలు, శాపాలు మీ ఇద్దరు సోదరులతో సహా అనుభవించక తప్పదు అంటూ ఆయన తన లేఖలో మొత్తం కేజ్రీవాల్ పై తన అక్కసినంతా వెళ్ళగక్కారు. ఇంకా మరికొన్ని లెటర్లు కూడా రాస్తాను. కవిత గురించి కూడా ఇంకా అనేక విషయాలు చెప్పాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కవితకు సంబంధించినటువంటి ఆధారాలు, ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆధారాలు, అదేవిధంగా ఇతర అంశాలు కూడా ఉన్నాయంటూ ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. మరి కవిత గురించి ఇంకేమి సంచలన విషయాలు బయట పెడతారనేది చూడాల్సి ఉంటుంది. లక్ష్మీ దుర్గ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.